గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు మనిషిని గమనిస్తారా? దేవుడు మనిషిని చూస్తారా? ఏంటిది? దేవుడు మనిషిని గమనిస్తారా లేదా దేవుడు మనిషిని చూస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం అనుదినము అనుక్షణము దేవుడు మనిషిని గమనిస్తూ ఉంటారండి. అనుదినము అనుక్షణము దేవుడు మనిషిని చూస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు అనుకుంటుంటారు, దేవుడు నన్నేం చూస్తారులే, నన్నేం గమనిస్తారులే, నన్ను కూడా దేవుడు చూస్తాడా, నన్ను కూడా దేవుడు గమనిస్తాడా, నా స్థితిని బట్టి దేవుడు నన్ను కూడా గమనిస్తారా అని చాలామంది వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉంటారు. గమనించాలి, దేవుడు అందరినీ చూస్తూ ఉంటారు, అందరినీ గమనిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా కన్నులు భూమి ఎందంతటా ఉంటాయి, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాయి అని. అయితే దేవుడు అందరినీ చూస్తుంటారు, మంచివారిని చూస్తుంటారు, చెడ్డవారిని చూస్తూ ఉంటారండి. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మనము దేవుని కన్నుల నుండి తప్పించుకోలేము. చాలామంది వ్యక్తులు ఎలా జీవిస్తారంటే, వారు దేవుడు చూస్తున్నారని తెలిసినా సరే పాపం చేస్తున్నారు, వాడు దేవుడు చూస్తున్నారని తెలిసినా సరే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, రేపటి దినాన శిక్షను పొందుతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. సీసీ కెమెరాలు మనల్ని చూస్తున్నాయని మనం ఎంతో భయపడతామే, మరి అంతకు మించిన దేవుని కన్నులు మనం చూస్తున్నాయని మనం భయపడొద్దా? మనం భక్తిగా జీవించొద్దా? మన జీవితాన్ని కాపాడొద్దా? మన జీవితాన్ని సరిచేసుకోవద్దా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనల్ని గమనిస్తున్నారని సత్యాన్ని గుర్తిద్దాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, భయం కలిగి భక్తి కలిగి జీవిద్దాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.